మిడిల్ ఈస్ట్లో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఇటు యుద్ధం ఆపడం, అటు ఆర్థిక ఆంక్షలు ఎత్తేయటంపై ఇరాన్ పెట్టిన మెలికలను వైట్ హౌస్ ఏమాత్రం అంగీకరించట్లేదు. అసలు ట్రంప్ మనసులో ఏముంది? ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా స్టాండ్ ఏంటి? వైట్ హౌస్ సిట్యుయేషన్ రూమ్ లో సోమవారం జరిగిన అత్యున్నత స్థాయి భేటీలో ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ కోసం ఇరాన్ ఇచ్చిన ప్రతిపాదనలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని తేల్చి చెప్పారు. నావెల్ బ్లాకేడ్ ను ఎత్తివేయాలని ఇరాన్ కోరుతున్నప్పటికీ అణు కార్యక్రమంపై మాత్రం ఆ దేశం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను అప్పగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం అమెరికాకు మింగుడు పడడం లేదు. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదన్నదే తన ఏకైక లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. కేవలం జలసంధిని తెరిచినంత మాత్రాన విజయం దక్కదని, అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేయాల్సిందేనని వైట్ హౌస్ పట్టుబడుతోంది. ఇరాన్ అంతర్గత రాజకీయాలపై ట్రంప్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇరాన్ నాయకత్వానికే క్లారిటీ లేదు, అక్కడ హార్డ్ లైనర్స్ కు మోడరేట్స్ కు మధ్య పిచ్చి యుద్ధం నడుస్తోంది అంటూ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఇరాన్ నేతలు యుద్ధరంగంలో ఘోరంగా ఓడిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ ప్రతిష్టంభన అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా విధిస్తున్న నావెల్ బ్లాకేడ్ వల్ల ఇరాన్ ఇంధన రంగం కుదేలయ్యే అవకాశముంది. రాబోయే 2 నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్చలు విఫలమైతే అమెరికా తన సైనిక చర్యలను మరింత ఉధృతం చేసే అవకాశముంది. ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేసేందుకు కూడా ట్రంప్ వెనకాడకపోవచ్చని తెలుస్తోంది. అటు ఇరాన్ తన పట్టు వీడకపోవడం, ఇటు అమెరికా తగ్గేదేలే అనడంతో హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత పరాకాష్ఠకు చేరింది.